నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి స్పందించాలి అంటూ నినాదాలు చేశారు. ఏబీవీపీ నాయకులతో కలిసి స్థానిక విద్యార్థులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారుబాబు మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గత బడ్జెట్లో కేవలం 7% నిధులే కేటాయించి అవి కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో 12 నుంచి 13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర కేటాయింపులు సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలోని 90% మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారని, వారు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం సుమారు 8,600 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించలేక చాలా మంది విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేస్తున్నారని, విద్య పూర్తి చేసిన వారు సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలోని అన్ని ఎమ్మెల్యేలు విద్యార్థుల సమస్యలపై స్పందించాలని బంగారుబాబు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన. నాగర్ కర్నూలు జిల్లా ఏబీవీపీ గర్ల్స్ ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ రోజు మేము ఇక్కడ మొత్తం స్ట్రైక్ చేయడానికి రీజన్ స్కాలర్షిప్. మేమందరం పేద విద్యార్థులం. మేము ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలలో చదువుతుందే మా పేదరికం వల్ల. అలాంటిది మాకు స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ఎగ్జామ్ ఫీజులు, అడ్మిషన్ ఫీజులు, బయోమెట్రిక్ ఫీజులు అని వాళ్ళకి నచ్చినట్టు ఫీజులు పెంచుకుంటూ పోయి మా దగ్గర ఫీజులు తీసుకోవడమే కాక మేమేమైనా టీసీ లాంటివి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లు అడిగితే దానికి మీకు స్కాలర్షిప్లు పడలేదు కాబట్టి డబ్బులు మొత్తం కట్టి తీసుకెళ్ళడానికి అని చాలా దగ్గర నుంచి మాకు కూడా తెలిసింది ఇట్లా అడుగుతున్నారని. కూడా పేద విద్యార్థులు కాబట్టి గవర్నమెంట్ కాలేజీలలో చదువుతున్నారు. అదే ఉన్నవాడైతే ఇట్లా గవర్నమెంట్ కాలేజీలలో చదవడు. మమ్మల్ని దృష్టిలో పెట్టుకోనన్నా మీరు స్కాలర్షిప్ ని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాగర్ కర్నూలు శాఖ ఆధ్వర్యంలో నేడు ఈరోజు క్యాంప్ ఆఫీస్ ముందల ఏబీవీపీ పెద్ద ఎత్తున స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రాష్ట్ర పిలుపు మేరకు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల కాక విద్యార్థులు చాలా మంది నిరుపేద విద్యార్థులు కళాశాలలో చదవలేకపోతున్నారు. అలాగే రియంబర్స్మెంట్ విడుదల కాక కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వగా విద్యార్థులతో ఫీజులు వసూలు చేసుకుంటూ, అలాగే విద్యార్థులు చూసుకున్నట్టయితే చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి కారణమైంది ఈ యొక్క ప్రభుత్వం. ఇంతకుముందు గత ప్రభుత్వం అప్పుడు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల కాక కథన పేరు అనే కథనంతో ఏదైతే చలో హైదరాబాద్ అని చలో కథన పేరు అని చెప్పేసి సికింద్రాబాద్లో పెద్ద ఎత్తున కథన పేరు కార్యక్రమం నిర్వహించి ఈరోజు ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపినాం. ఈరోజు సొంత నియోజకవర్గం, సొంత జిల్లా నుంచే హెచ్చరిస్తున్నాం. మీ యొక్క క్యాంప్ ఆఫీస్ ముందే హెచ్చరిస్తున్నాం. విద్యార్థులకు గాన స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయకపోతే ప్రగతి భవన్ గేట్లు ముట్టడిస్తాం, సెక్రటరియట్ గేట్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. అలాగే 8,600 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది ఏబీవీపీ అని హెచ్చరిస్తున్నాం.